ఐపీఎల్ 2026కు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న మరియు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే, మొదటగా సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే ప్యాట్ కమిన్స్, ట్రైవస్ హెడ్, హెన్రీ క్లాసిన్, కైమండు మెండిస్, ఈశాన్ మలింగా, బ్రైడెన్ కార్స్, అభిషేక్ శర్మ, అంకిత్ వర్మ, రవిచంద్రన్ స్మరన్, ఈశాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జైదేవ్ ఉనాద్కట్, జేసన్ అన్సారీలను సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకోవడం జరిగింది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే మహమ్మద్ సమీ, సిమర్జీత్ సింగ్, రాహుల్ చాహర్, అభినవ్ మనోహర్, అథర్వ తైడి, సచిన్ బేబీ, ఆడమ్ జంపా, వియాన్ మోల్డర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేయడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తంగా 8 మంది ప్లేయర్స్లను రిలీజ్ చేసింది. అలాగే 15 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది. ఈ రిటెన్షన్స్ రిలీజెస్ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద ఇంకా 25.5 కోట్ల రూపాయల పర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ 10 స్లాట్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 2 ఓవర్సీస్ ప్లేయర్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో డిసెంబర్లో జరగబోయే మినీ యాక్షన్లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ 25.5 కోట్ల రూపాయల పర్స్తో ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే 10 స్లాట్స్లను ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఐపీఎల్ 2026కు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క టాప్ రిటెన్షన్స్ కనుక చూసుకుంటే హెన్రీ క్లాసిన్ 23 crores, ప్యాట్ కమిన్స్ 18 crores, అభిషేక్ శర్మ 14 crores, ట్రైవస్ హెడ్ 14 crores, ఈశాన్ కిషన్ 11.25 crores, హర్షల్ పటేల్ను 8 కోట్లు పెట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకోవడం జరిగింది.